ధన్యవాదాలు గురువుగారు, అత్యద్భుతంగా వివరించారండి. మరొక ప్రశ్న అండి, శాంతి గారు అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో పునర్జన్మ గురించి చాలానే వింటున్నాం. గత జన్మలు గుర్తుకు వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వారి వార్తలు చదువుతున్నాం. మరి నిజంగా పునర్జన్మ అనేది ఉంటుందా, లేక వారికి ఏమైనా మానసిక రుగ్మత అంటారా? మనిషి చనిపోయిన తర్వాత శరీరం నుంచి ఆత్మ వేరవుతుంది అంటారు కదా, మరి ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మకి మరుజన్మ ఉంటుందా? సందేహం లేకుండా పునర్జన్మ ఉన్నది. అదే లేకపోతే ఒక్కొక్కడు పుట్టగానే పాడతాడు చూడండి. ఈ మధ్యన చిన్ని కుర్రాడు, ఏడాది కూడా నిండలేదు, హరే రామ హరే కృష్ణ అని అద్భుతంగా పలుకుతున్నాడు. కొంతమందికి చిన్నప్పుడే సంగీతం వస్తుంది. మా నాన్నగారు చెప్పారు, నాకంటే గుర్తులేదు కానీ, నేను పుట్టిన ఏడాది తిరగకుండానే భగవద్గీతలో శ్లోకాలు చెప్పాను. అలా చిన్నప్పటి నుంచే కవిత్వం వచ్చేసింది, చిన్నప్పటి నుంచే భాష వచ్చింది. అంత చిన్నప్పుడు వచ్చింది కాబట్టే తెలియకుండానే ధారణాశక్తి మొదలైనవి ఉన్నాయి. నా చిన్నప్పుడు నేను ఎన్నో క్షేత్రాలు తిరిగాను, ఎన్నెన్నో తిరిగాను. ఇప్పుడు మీ మధ్యలో తిరుగుతున్నంత మాత్రం చేత, లౌకికమైన వ్యక్తిగా తిరుగుతున్నంత మాత్రం చేత చిన్నప్పుడు ఉపాసన ఎక్కడికి వెళ్ళదు. నేను కళ్ళారా చూశాను. కొంతమంది పూర్వజన్మ రహస్యాలు కూడా చూశాను. ఒక భార్యాభర్తలు మేము చదువుకుంటున్న రోజుల్లో, నేను భీమవరంలో కొంతకాలం పాటు డిఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నాను. ఆ చదువుకున్న రోజుల్లో ఎప్పుడూ తగాదా పడేవారు భార్యాభర్తలు. నేను పగలేమో కాలేజీకి వెళ్ళి ఇంచుమించుగా 10 గంటల నుంచి 12 గంటల వరకు పాఠాలు ఉండేవి. ఆ తర్వాత ఒక్కోసారి 1 గంట వరకు ఉండేది, ఒక్కోసారి ఉండేది కాదు. 1 నుంచి 3 గంటల వరకు రెస్ట్, తర్వాత మళ్ళీ ఇంకొక గంట పాఠానికి వెళ్ళేవాళ్ళం. ఈ మధ్యలో 14 రోజులు భాగవతం చెప్పాను ఒక ఇంట్లో. ఆ ఇంటికి వెళ్ళేవాడిని అనమాట రోజు. 1990లో. నిజంగా వాళ్ళ దంపతులు చాలా మంచివాళ్ళే, విడిగా ఇద్దరూ మంచివాళ్ళే. నా చేత పురాణం చెప్పిస్తున్నారు. ఆ చిన్న వయస్సులోనే నన్ను గుర్తించి నా పురాణం వింటున్నారు. కానీ ఎప్పుడు కొట్టుకునేవారమ్మా. బయటికి వెడితే భార్యను అందరూ పొగుడుతారు, భర్తని పొగుడుతారు. ఆ ఇద్దరికి మాత్రం పడేది కాదు. ఇంటికి నీలకత్తే, పొరుగింటికి బంగారు కత్తేనో సామెత ఉంది. పొరుగింటి వాళ్ళకి ఆవిడ బంగారు, కానీ భర్త గారికి మాత్రం బొగ్గు మొక్క. అలాగే ఆయన కూడా బయట చూస్తే బలి చక్రవర్తి, ఇంట్లో వస్తే మాత్రం అంబలి చక్రవర్తి. అలా ఉండేవాడు. నాకెందుకో రోజు వీళ్ళు కొట్టుకుంటున్నారు, కారణం ఏమిటి చూడాలనిపించింది. దానికి తగ్గట్టు ఒక రోజున ఆవిడ, ఏమండి ఏమిటో తెలియదండి, ఆయన చాలా మంచివాడే, నేను మంచిదాన్నే, కానీ మా ఇద్దరికి ఒక్క క్షణం పడదు, కారణం ఏమిటి అని అడిగింది. లలితా సహస్రనామంలో చిట్ట చివరి నామం శ్రీ శివ శివశక్త్యైక్యరూపిణి లలితాంబిక ఉందే. ఈ నామాన్ని భక్తి శ్రద్ధలతో బాగా జపం చేసుకున్న, చదువుకున్న పూర్వజన్మ రహస్యాలు తెలుస్తాయి. ఓ రోజున ధ్యానం చేసి చూస్తే వాళ్ళ పూర్వజన్మ రహస్యం తెలిసింది. పూర్వజన్మలో ఆవిడేమో పిల్లి, ఆయన ఎలక. కన్నంలో టక్కన పట్టుకు తినేస్తూ ఉంటే కసిగా ఇలా చూశారు వాళ్ళు. వాళ్ళు చేసుకున్న మంచితనం వల్ల ఏమో మానవ జన్మ వచ్చింది, కానీ పూర్వజన్మలో ఈవిడ ఆయన తినేయటం వల్ల ఈ జన్మలో ఆయన బుర్ర తినేస్తోంది. ఆవిడ పిల్లి భార్యగా పుట్టింది, ఎలక భర్తగా పుట్టారు. ఇప్పుడు చెబుతున్నప్పుడు మీకు రవ్వు వస్తుందా? ఇది నిజమే. ఇది చాలామంది ఇళ్లలో మీకే తెలుస్తుందో అండి. కొంతమంది భర్తలు గురకబెడుతూ ఉంటే సింహం గురకబెట్టినట్టు ఉంటుంది, లేదా కొన్ని కుక్కలు అరిచినట్టు ఉంటుంది. ఎక్కడో ఉంటుంది పూర్వజన్మ రహస్యం. ఆయన సింహమో గ్రామసింహం. కొన్ని ఇళ్లలో కస్సు బుస్సులు అడుగుంటూ ఉంటారు అన్నమాట ఎప్పుడు చూసినా. కొంతమందికి గొంతు ఏడ్చినట్టు వస్తుంది, చూసారు కారణం? ఆ పూర్వజన్మలో లక్షణాలు ఇవన్నీ కూడా. ఈ జన్మల యొక్క కర్మలన్నీ పూర్వజన్మలను అనుసరించే ఉంటాయి. అందుకే వాటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఏదో ఒక గురుమంత్రం, మీకు తోచిన ఒక మంత్రం విడిచిపెట్టకుండా అనుష్ఠానం చేయాలి. ఆ అనుష్ఠాన బలం చాలా గొప్పది. కొంతమంది తొందరగా వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలని కోరుకుంటారు. పూర్వజన్మలో చచ్చిపోయేటప్పుడు మళ్ళీ జన్మెత్తితే ఈ రాబోయే జన్మలో ఎక్కువ కాలం జీవించకూడదు, తొందరగా శరీరం చాలించాలనుకుంటారు. అందుకే వాళ్ళు చాలా చిన్న వయసులో వెళ్ళిపోతారు. ఇవన్నీ మనకి తెలియకుండా వచ్చేవే. ఈ జన్మలో అయినా మీకు మోక్షం కావాలని కోరితే సాధ్యమైనంత వరకు భగవన్నామం చేయండి. చివరి క్షణాల్లో మనస్సులో ఏది మీ కోరిక అవుతుందో అదే జన్మ అవుతుంది. యాంతే మతి సా గతి. అంతే, అంత్యకాలమునందు యా మతి, ఏది నీ బుర్రలో ఉందో సా అదే గతి, గతి అవుతుంది. అంటే మరణించేటప్పుడు మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు అని తలుచుకున్న, మా షాపు, మా షాపింగ్ కాంప్లెక్స్, మా వ్యాపారం, లేకపోతే మా ఆవిడ, మా పిల్లలు, ఈ మొత్తం ఇల్లంతా ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో మా పిల్లలకి వాళ్ళని తలుచుకున్నామా, డామ్మని చచ్చిపోయి కుక్కయి పుట్టి ఈ ఇల్లు కాపలా కాసి ఆ పిల్లలకి ఇవ్వడం కోసం వస్తారు.
ఆ ఇంటిలోకి ఎవడన్నా వచ్చాడంటే బౌ బౌ అని మీద పడిపోతారు. ఇది నిజమండి, నేను చూసి చెప్తున్న మాట అన్నమాట, అనుభవంతో చెబుతున్న మాట. అందుకే చివరి క్షణంలో అయినా ఈ దిక్కుమాల సింగపూర్ డాలరో అమెరికా డాలరో బంగారపు గాజులో తలుచుకోకుండా హాయిగా రామ రామ అనుకోవాలట, రామ 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 అనుకోవాలట. ధన్యవాదాలు గురువుగారు.